హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు కొత్తగా వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ టిప్తో వచ్చాను. హెయిర్ ప్యాక్ అన్నమాట. ఈ టిప్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు అస్సలు డ్రై హెయిర్ అనేది ఉండదు, స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవు, ఫ్రీజీ హెయిర్. కొంతమందికి అయితే పొల్యూషన్ వల్ల షాంపూ యూజ్ చేయడం వల్ల చాలా హెయిర్ అయితే డ్రై అయిపోయి ఉంటుంది, ఫ్రీజీ అయిపోయి ఉంటుంది, చాలా గడ్డిలాగా అయిపోయి ఉంటుంది చెప్పాలంటే. సో దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఈరోజు మీకోసం నేను పట్టుకొచ్చాను అనమాట. అదేంటంటే బనానా, అరటిపండు. చూడండి, బాగా పండిపోయిన అరటిపండు. ఇవైతే మీకు అరటిపండు అమ్మే వాళ్ళ దగ్గర ఫ్రీగానే దొరుకుతాయి. ఇలా అయిపోయినవి అయితే వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు. లేదన్నా మీరు ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా వేస్ట్ అయ్యి ఇలా అయిపోతే వేస్ట్ అయ్యి పడేసే కంటే నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అయినట్లయితే మీకు హెయిర్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ 3 బనానాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నా హెయిర్ లెంత్ ఉందన్నమాట. సో హెయిర్ లెంత్ ఉంది, 3 బనానాస్ తీసుకుంటున్నా. మరి 1 కప్ పెరుగు తీసుకుంటున్నా. సారీ అండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పక్కన అయితే గొర్రెలు ఉన్నాయన్నమాట, గొర్రెలు ఆవులు. అవైతే ఇప్పుడు సాయంత్రం కదా అరుస్తున్నాయి, సో వాటి సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. సుత్తి లేకుండా స్ట్రైట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇందాక చెప్పినట్టు 3 బనానాస్ ఇంకా 1 కప్పు పెరుగు అయితే మిక్సీ జార్లో వేసి థిక్ పేస్ట్ చేసి, నీళ్ళు అనేవి అస్సలు యాడ్ చేయకూడదండి, బనానా పెరుగు మాత్రమే యాడ్ చేసి పేస్ట్ అనేది చేసుకోవాలా. చూడండి, బనానాస్ అయితే ఎంత పండిపోయినా ఇలాంటి బనానాస్ తీసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, పేస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అస్సలు నేను వాటర్ యాడ్ చేయలేదండి. చూడండి, ఇక్కడ ఏమైందంటే హెయిర్ ప్యాక్ నేను వేసుకుందాం అనుకుంటే మా అక్క వచ్చి నాకు పెట్టు, హెయిర్ ఎందుకో డ్రై అయింది అనిపిస్తుంది అనింది. సో అందుకే హెయిర్ ప్యాక్ అనేది మా అక్క వేసుకుంటుంది. చూసారా, పేస్ట్ అనేది ఎంత స్మూత్గా ఉంది, ఎంత జారుడుగా ఉంది. హెయిర్కి అనేది మొత్తం అప్లై చేసేయాలన్నమాట. ఆ బనానాలోని జిగురుతనం అనేది మన హెయిర్కి పట్టుకుని మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎలాంటి రఫ్ హెయిర్ అయినా సరే ఈ బనానా ప్యాక్ వేయడం వల్ల చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఎలాంటి ఫ్రీజీ హెయిర్ అయినా సరే ఈ ప్యాక్ వల్ల హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ అవుతుంది, చాలా సాఫ్ట్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ కూడా స్టాప్ అయిపోతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది హెయిర్ అనేది. మొత్తం ఇలా హెయిర్ అనేది పార్టీషన్స్ తీసి లోపల నుంచి రూట్స్ నుంచి టిప్స్ దాకా పూర్తిగా నీట్గా అప్లై చేసుకోవాలండి. పైన పూతల్లాగా అస్సలు అప్లై చేయకూడదు. రూట్స్ నుంచి ఫుల్ హెయిర్ టిప్ వరకు కంప్లీట్గా అప్లై చేసుకోవాలి, అప్పుడే రిజల్ట్ అనేది. ఈ ప్యాక్ అనే కాదు, మీరు ఏ ప్యాక్ అయినా వాడండి, ఆ మెథడ్లో యూజ్ చేయడం వల్ల, రూట్ టు టిప్ మెథడ్లో యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు అయితే ఓల్డ్ మెథడ్స్, సీకాయ పొడి అవన్నీ వాడి తలస్నానం చేయరు కదా. ప్రతి ఒక్కరు షాంపూస్, కెమికల్సే వాడి యూజ్ చేస్తారు. సో దానివల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడున్న జనరేషన్లో వర్కింగ్ ఉమెన్స్ అయినా డైలీ హెడ్ బాత్ చేస్తారు, ఆయిల్ అనేది పెట్టరు, దానివల్ల కూడా హెవీ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే స్ట్రైట్నింగ్, మెయిన్ స్ట్రైట్నింగ్, కర్లింగ్, హీటనింగ్ ప్రోడక్ట్స్ని మన హెయిర్ మీద యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. ఇంతకుముందు అయితే నేను చాలా స్ట్రైట్నింగ్ చేసేదాన్ని నా హెయిర్ అయితే. సో ఓవర్గా చేయడం వల్ల నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా డ్రై అయిపోయింది, గడ్డిలాగా. ఇందాక చెప్పాను కదా గడ్డి అని, ఆ గడ్డికి ఎగ్జాంపుల్ నా హెయిరే అనమాట. సో నేను అప్పుడు ఈ ప్యాక్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికిందనమాట. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడైతే నా హెయిర్ సాఫ్ట్ అయిపోయిందనమాట. సో దయచేసి ఎవరు స్ట్రైట్నింగ్ అనేది చేయొద్దు అంటే అకేషనలీ అది చేయాల్సి వస్తుంది ఎవరైనా సరే, కానీ అకేషనలీ మాత్రమే యూజ్ చేయండి. డైలీ బేసిస్లో అస్సలు హీటనింగ్ ప్రోడక్ట్స్ని మీ హెయిర్ పైన పెట్టకండి, హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో అలా డ్యామేజ్ అయిన హెయిర్కి ఇది ఒక బెస్ట్ టిప్ అన్నమాట. చూడండి, స్కాల్ప్ మొత్తం అయితే అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడైతే హెయిర్ కూడా పూర్తిగా అప్లై చేయాలి. అప్లై చేస్తేనే
బాగుంటుంది. అప్లై చేయనట్టయితే మీ హెయిర్ అన్నది అస్సలు బాగోదు. అసలు స్కిప్ చేయకూడదు అన్నమాట. టిప్స్ వరకు అప్లై చేయాలి. మా అక్క హెయిర్ కూడా అంతే, చాలా డ్రై అయిపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయింది. తిని కూడా హెయిర్ ప్యాక్ అన్నది వేయలేదు. చూడండి, తన హెయిర్ రూట్స్ అయితే టిప్ అయితే ఫుల్ ఎర్రగా అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చి డ్రై అయిపోయి ఎట్లా అయిపోయినాయంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి, ఇలా ఉన్నాయి మా అక్క హెయిర్ అయితే. సో ఇలా నీట్గా అప్లై చేసి 1 అవర్ ఉండాలా. మీకు ఇంకా టైం ఉందంటే 2 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1 అవర్ అయినా ఉండాలి. 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసినట్టయితే, మైల్డ్ షాంపూ యూస్ చేసి హెడ్ బాత్ చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ టిప్ అన్నది వారానికి ఒక్కసారైనా యూస్ చేయండి. కుదరని వాళ్ళు కనీసం 15 డేస్కి ఒక్కసారైనా యూస్ చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ప్రాబ్లమ్కి బెస్ట్, డ్రై హెయిర్ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కసారి 1 అవర్ ఈ ప్యాక్ కోసం టైం కేటాయిస్తే మీ హెయిర్ అన్నది చాలా బాగుంటుంది. ఇక్కడ ప్యాక్ అప్లై చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హెయిర్ అన్నది టైట్గా పైకి ముడివేసి 1 అవర్ వదిలేసి తర్వాత స్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ హెయిర్ లెంత్ని బట్టి క్వాంటిటీ చేసుకోండి. ఇక్కడ హెయిర్ లెంత్ ఉంది కాబట్టి నేను 3 బనానాస్ వేసాను. మీ హెయిర్ ఇంకా లెంత్ ఉన్నట్టయితే ఇంకా పెంచుకోండి, ఇంకా తక్కువ ఉన్నట్టయితే ఇంకా బనానా క్వాంటిటీ అన్నది తగ్గించుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో టిప్స్ అన్నవి మీకు హెయిర్ టిప్స్, స్కిన్ టిప్స్ అన్నవి చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.